నమస్కారం. ఇక్కడ గొల్లమల్లూరులో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి అనుబంధ సంస్థ. ఇది 1966లో ఇక్కడ ఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి 7 పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితిలో 2009 నుంచి 2014 ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మిన్నకుండిపోవడం. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, ఆనాడు 5 కోట్ల రూపాయలు అవసరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము, దశల వారీగా ఇద్దాం, తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి, అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం, అనుకోని పరిస్థితుల్లో నాబార్డు నుంచి ఆరోగ్య సంస్థలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందడం, దానిలో వెంటనే ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం, నిర్మాణం పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ నిర్మాణం పూర్తయ్యే లోపే మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇతర ప్రొఫెసర్స్ అందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లలమావిడాడ దీని సరౌండింగ్ విలేజెస్కి వైద్య సేవలు అందించాలి అంటే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొని మెడికల్ కాలేజ్ నుంచి స్పెషాలిటీస్ ప్రతి వారం 2-3 రోజుల పాటు వివిధ రకాల వైద్య సేవలు అందే విధంగా స్పెషాలిటీస్ అందుబాటులో ఉండే విధంగా చేశాం. ఇక్కడ ఆ రోజు ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో వీరే చొరవ తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విధమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయని ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, ఆ రోజు దాదాపుగా ప్రతిరోజు 150 వరకు ఓపీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారి చొరవతో కొంతమంది స్పెషలిస్టులు ఇక్కడ ప్రత్యేకంగా పంపించడం, దానివల్ల ప్రజలకి సౌకర్యవంతంగా ఉండడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూసాం. ఎందుకంటే ఒక పెద్ద ప్రైవేట్ డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వడం, వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఉండే అభిమానం కానీ, ఆప్యాయత కానీ, పక్షపాతం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో దీనిపైన శీతకాన్ని వేయడం, ఇవాళ మేము సడన్గా ఇక్కడికి వస్తే ఇప్పటికి ఓపీ 24 మాత్రమే ఉంది. కానీ ఉన్న పేషెంట్లు అందరూ సంతృప్తికరంగా ఉన్నారు, వైద్య సేవలు చక్కగా అందుతున్నాయి, డాక్టర్స్ చక్కగా చూస్తున్నారు. ఒక పక్క 12 మంది హౌస్ సర్జన్స్ ఉన్నారు, ఒక పీజీ స్టూడెంట్ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. కానీ వారందరికీ కూడా పేషెంట్లు తక్కువగా ఉంటే వారికి కూడా పని ఉన్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని మళ్ళీ సమూలంగా మార్పు చేయాలి, సక్రమంగా ఇక్కడ వైద్య సేవలు అందాలి, ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచన ఇవాళ చేయడం. మరి మొదటి వారంలో ప్రిన్సిపల్ గారు ఇతర అధికారులతో ఒక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ప్రజలకి ఏదైతే 2014-19 మధ్యలో అందుబాటులోకి తెచ్చామో అంతకైనా మెరుగైన రీతిలో ఇవాళ దీన్ని మరలా అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతా పాజిటివ్గానే ఉంది. ఇష్యూ ఇక్కడ డాక్టర్స్ పైన కానీ స్టాఫ్ పైన కానీ నెగిటివ్ లేదు, కొంతమంది పైన ఉంది. అది ఏ విధమైన నెగిటివ్ ఉందనేది దాన్ని ప్రక్షాళన చేసే దిశగా కూడా ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఈ
ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం సక్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.